రైతు సోదరులకు నమస్కారం అండి. గతంలో రామ్ గంగా బోండం కోసం మేము ఇక్కడంతా తవ్వి చేసాం. ఈ మా వాగు ఉంది, చిన్న వాగు. ఇది ఎప్పుడూ దాదాపుగా పారుతూనే ఉంటుంది అనుకోండి ఈ విధంగా. అయితే ఇక్కడ మేమేం చేసామంటే గంగా బోండం, రామ్ గంగా బోండం, దానికి ఈ చుట్టుపక్కల ఇటుకలతో ఈ విధంగా కట్టాం. మేము యాక్చువల్గా తీసుకొచ్చింది 14 చెట్లు తీసుకొచ్చామండి. ఈ 14 చెట్లలోంచి దాదాపుగా మాకు ఒక 7 చెట్ల వరకు ఈ అడవి పందులు అనేటివి కొట్టేసినాయండి. ఇక అడవి పందుల బాధకు తట్టుకోలేక మేము ఈ రకంగా వీటికి షో ఉంటుంది, వీటికి ప్రొటెక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా కట్టామండి. కట్టేసి ఇదిగో ఇందులో డ్రిప్ పైప్ ఇచ్చాము. ఇందులో 2 డ్రిప్పర్స్ కూడా వేసాము. చూడండి, పర్ అవర్ 2 లీటర్స్ 4 లీటర్స్ పడుతుంది అనుకోండి. ఈ విధంగా మొత్తం ఈ 7 ఏవైతే మేము రక్షించబడ్డాయో చెట్లు, ఈ 7 చెట్లకు ఈ రకంగా మేము చుట్టూ కట్టేసి వీటికి ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేశాం. చూడండి, ఇవి అయితే చెట్లకు చాలా బ్రహ్మాండంగా బతికేసినాయి అనుకోండి. ఇవి దాదాపుగా మేము లాస్ట్ టైం అక్టోబర్లో పెట్టాము. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు అంటే 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ నుంచి ఇది చూడండి, ఒడ్డు పొంటి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఈ రకంగా ఇదొకటి ఎందుకో సరిగ్గా డెవలప్ కాలేదు. ఈ విధంగా అన్నీ కరెక్టు చేయండి. ఇదిగో చూడండి, వాగు, ఆ వాగు అవతల సైడ్ కూడా ఒకటి కట్టామండి. ఇదిగో జూమ్ చేసి చూపిస్తున్నాను దాన్ని. చూడండి, ఈ విధంగా అవతల వైపు కూడా కట్టాము. ఇది యువతల వైపు. ఆ సైడ్ ఏవైతే మేము వేసామో ఆ సైడ్ ఉన్న 7 అడవి పందులు అనేటివి కొట్టేశాయి. ఇక మిగతా వాటికి ఈ రకంగా ప్రొటెక్షన్స్ పెట్టాం. థ్యాంక్ యూ.